నా స్వరం నీకు ఇంకా వినబడలేదు. పాపాలు ఆ రోజు ఈవిడ పేపర్లు ఇచ్చుకొని వచ్చింది. ఆవిడ నా వాక్యం నాకే తిరిగి చెప్పింది. ఆయన అధికారం గలవాడని ఆధారం చెప్పారు కదండి. సృష్టి మాట ఉంటుందన్నారుగా. రెండోది ప్రాణం పెట్టడానికి ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పారుగా. మూడోది ఏమని చెప్పాను రవి గారు? మూడోది ఏమని చెప్పాను? ప్రకృతి మీద అధికారం. వెరీ గుడ్. పాపాలు క్షమించడానికి ఆయన అధికారం అని చెప్పారుగా. అదే నేను దాచుకొని వచ్చానండి, మూట కట్టుకొని వచ్చాను. వెరీ గుడ్. ఆ విశ్వాసం గ్రేట్. ఎందుకు ఈ మాటలు మీకు చెబుతూ ఉన్నానంటే, వాక్యము మన జీవితాలని రూపాంతరం చేస్తుంది, మన జీవితాలని సరైన దారిలోనికి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే లోకా రచనలు చాలా బాగుంటాయండి. లోకా గారు అపోస్తులైన పౌలు వెనకాల పరిచయం చేసిన ఒక గొప్ప దైవజనుడు. ఆయన ఒక డాక్టర్ గారు. ఆయన పేరు లౌకాస్ అనే పదం. లౌకాస్ అంటే వెలిగించేవాడు. అసలు పౌలు వెనకాల ఉండి ఒక డాక్టర్ ఉద్యోగం లోకది. ఆయన అన్నాడు కదా, పౌలు వెనకాల పరిచర్య చేయడమే. అందుకు నేసన్ గారు రాశారు, నీ పరిచర్యను పరిచర్య చేయాలి. ఈరోజు ఈ దైవజనులు ఎంత ఇదిలో ఉన్నారంటే, పెద్ద గారిని సైకిల్ మీద తీసుకెళ్ళేవాళ్ళు అంట, తొక్కించుకొని. మనకి బండ్లు ఉన్నాయి, ఈరోజు పరిచర్య చేయలేకపోతున్నాం. ఈ పెద్ద వాళ్ళందరూ సైకిల్ మీద ఇక్కడి నుంచి పరిచర్య చేశారు. వాళ్ళ పరిచర్యను దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడా? వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చారు. కాబట్టి పరిచర్య లోక కూడా అదే అనుకున్నాడు. బయట రొత్తి కాదా, పరిచర్య చేయడమే. రాశాడు దేవుడు. అతని పేరు మీద 2 గ్రంథాలు మనకి ఇచ్చారు. ఒకటి లోక శుభవార్త అయితే, ఆ లోక కంటిన్యూషన్ మనకి అపోస్తల కార్యాల గ్రంథం. 2 రాసింది లోకయే. మోహమైన కీర్తనలు, అనేక మాటలు మన కొరకు రాశారు. చచ్చిపోయే ముందు ఈ పరిశుద్ధ గ్రంథం అంతా తెలుసుకుని చచ్చిపోవాలి. అందుకని దేవుడు మన కొరకు ఇచ్చారు. ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లోకి రావడానికి ఎంతో మంది బిడ్డలు వారి యొక్క ప్రాణాలు దారిపోస్తారు. ఒక ఆయన అమ్మ దగ్గరికి వెళ్దామని ప్రయాణం అయ్యి వెళ్తుంటే మధ్య ధరలోనే చచ్చిపోయాడు, బైబిల్ తర్జుమా చేస్తున్నప్పుడు. ఆ తర్వాత మనకి పరిశుద్ధ గ్రంథం ఎలా చేతో కొన్ని వేల మంది ఈ పరిశుద్ధ గ్రంథం కొరకు ప్రయాసపడిన వారు ఉన్నారు. ఈరోజు మనకి యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త తగ్గలేదండి. 12 చేసింది. నేను ఫోన్ చేసి, నీ కడుపులో ఏదో ఉంది, రేపు పొద్దున్నే మంచి హాస్పిటల్కి వెళ్ళిపో అంటే, డాక్టర్ గారిని పేగులు జారిపోయినాయి అన్నాడంట. పేగులు జారిపోయినంటే ప్రమాదకరం తెలుసా, చచ్చిపోతారు. పేగులు జారిపోతే ఏం చేయాలి తెలుసా? పడుకోబెట్టి పేగులు వెనక్కు దోసి ప్లేట్లు అడ్డంగా పెట్టాలి. అది చాలా పెద్ద ప్రాసెస్. అది 2 వారాలు హాస్పిటల్లో తీసుకుని వెళ్ళేటప్పుడు పిలుచుకుని, అయ్యగారండి నాకు ఇట్లా అయ్యిందంట, చేతులు డబ్బులు పెట్టి అయ్యగారిని ప్రార్థించేయండి, నేను మళ్ళీ తిరిగి రావాలి. నేను ఇది పెద్ద ఆపరేషన్. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, అందరికంటే గొప్ప భాగ్యం ఇచ్చాడు. ప్రభు కొరకు ప్రయాసపడదాం, అనేక ఆత్మల కొరకు. ఇక్కడ చదువుదాం, లూకా 3:3. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలనని. అందరూ బాప్తిస్మం పొందిన తర్వాత మీకు పరిశుద్ధాత్మ వచ్చింది.
ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఇంకా ముందుకు వెళ్దాం. అదే 24వ అధ్యాయం లూకా రాసిన శుభవార్త 47. లూకా రాసిన శుభవార్త 24వ అధ్యాయం ఎన్నో వచ్చును నాన్న 47వ వచనమును అందరం కలిసి చదవడానికి ప్రయత్నిద్దాం. పేజీ నెంబర్ 79. త్వరగా వద్దాం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు లేఖనములలో ఎలాగూ రాయబడి ఉండెను. లేఖనములలో ఎలాగూ రాయబడి ఉండెనో అలాగుననే జరిగెను. ఒకసారి 47 చదువునా. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటించుడనియు రాయబడి ఉన్నది. మారు మనసు రావాలి, పాప క్షమాపణ రావాలి. మీకు అదే చెప్పాను. దావీదు ఒప్పుకోలు, దావీదు శుద్ధీకరణ, దావీదు సమర్పణ, ఇవన్నీ కలిగి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నం. కనిపెట్టు సన్నిధి అనే పుస్తకంలో అయ్యగారు కొన్ని విషయాలు రాశారు మన కొరకు. ఏమనంటే వాక్య ఆధారాల్లో కీర్తన గ్రంథం 25:3 చదివితే మరొక రెఫరెన్స్తో నేను వాక్యాన్ని ముగిచ్చేస్తాను. ఇంకెక్కువ చెప్పేశాను, ముగిచ్చేస్తాను. 25:3 కీర్తన గ్రంథంలోకి రాగలరా? కీర్తనల గ్రంథము ఎన్నో అధ్యాయం నాన్న? 25వ అధ్యాయం ఎన్నో వచ్చును నాన్న? 3వ వచ్చును. పేజీ నెంబర్ 463. అందరు కలిసి చదువుతారా? నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడని సెకనుందడు. నువ్వు కనిపెట్టితే, మనస్సు యేసు కథ మీద మోకరించి ప్రార్థిస్తే నువ్వు సిగ్గుపడవండి. వాక్యాన్ని చేత పట్టుకోండి. వాగ్దానములు చూడుడి దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి. దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి. వాగ్దానములు చూడవలసిన వాగ్దానాలు చూడండి. 31వ తారీఖున డిసెంబర్ నెలలో ఏం తెద్దాం? రేపు పొద్దున్నే 1వ తారీఖున వాగ్దానం. ఒక్క వాగ్దానమే కాదు, ఎన్ని వాగ్దానాలు చూడండి. దేవుని గ్రంథ వాగ్దానాలు చూడండి. వాగ్దానాలు జరగవలసిన కార్యము. వాగ్దానాలు మన జీవితాల్లో జరుగుతాయి. నీ కొరకు కనిపెట్టుకుంటే ఎవడో ఏమనందుడు? సిగ్గునందుడు. అది సాధన చేయండి మీ జీవితాన్ని. కనిపెట్టండి. కనిపెట్టడం చాలా కష్టమండి. మోకరించడం, చేతులు జోడించి ఈ మధ్య క్రైస్తవులకు మోకాళ్ళు ఇలా కుర్చీలు వేసేస్తారు. మీరు మా గుడికి రండి, కూర్చోలే ఎవరికి నేల మీద కూర్చోవలసిందే. పక్కంటే వేస్తాం చివరిని ఎక్కడో. మోకాళ్ళు వేసి ప్రభువుని చూడాలి. 24 పెద్దల సింహాసనం ముందు ఆసీనుడైన వాని ఎదుటి సాగిలపడి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడవని స్తుతి చేస్తున్నారు. జనక సుతాత్మలకు స్తుతులు స్తుతి కార్యము చేస్తే దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. కాబట్టి ఆ అనుభవానికి రావడానికి ప్రయత్నిద్దాం. దేవుడు ఈ కొన్ని మాటలను దీవించును గాక. ఆమేన్. ఒక్క మాట కనిపెట్టే సన్నిధిలో యెషయా గ్రంథం 64:4 లేచి నిలబడి చదువుదాం. అందరు దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 64:4 లేచి నిలబడితే చదువుకుని ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 64:4 అందరం కలిసి ఆ వచనమును చదువుకుందాం. కనిపెట్టే సన్నిధి దానిలో యెషయా గ్రంథము 64:4 అందరూ వచ్చారా? చదవండి సార్. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు నీ కాలమున చూచి ఉండలేదు.
మరొకసారి అందరం కలిసి చూద్దాం. తన కొరకు కనిపెట్టుకుని వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎన్నడను నేనే కాలమున చూచి ఉండలేదు. కార్యము సఫలం చేసేది ఎవరో తెలుసా? దేవుడే. నమ్మిన వారందరూ హల్లెలూయా చేద్దాం. ఇప్పుడు వరకు ఏం వాక్యం చెప్పాను, వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. నేను ఎక్కడి నుండి వచ్చాను అనేది మీకు చెప్తూ ఉన్నాను. 7 ఏండ్ల శ్రమల్లో మరణము, చచ్చిపోదామన్న ఏం రాదు, మరణం రాదు, దూరం అయిపోతుంది. కాబట్టి చాలా ప్రమాదం. కాబట్టి 51 దావీదు కీర్తనలో దావీదు ఒప్పుకోలు, దావీదు శుద్ధీకరణ, దావీదు యొక్క సమర్పణ మనం చూసాం. కాబట్టి పాపము చెవిటితనం తెచ్చింది, పాపము అవమానం తెచ్చింది. ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన వారమైనా పాపము తెచ్చిన ఆ యొక్క ప్రతిఫలాలు, ఆ పాపం తెచ్చిన అవమానం, పాపం తెచ్చిన నష్టం, శిక్ష, వేదన, ఇవన్నీ వీటన్నిటికీ దేవా నా యందు శుద్ధ హృదయం కలిగిచేయి, నీవే పాపాలు క్షమించేవాడివి అని దావీదు భక్తుడు ఎలా ప్రభు వైపు చూశాడో మనం కూడా దావీదు ఒప్పుకోలు, దావీదు శుద్ధీకరణ, దావీదు తన కొరకు కనిపెట్టుకుని వాడు ఎవడు సిగ్గునందుడు, నీవు కార్యం చేయకపోతే ఇంకెవరు చేయలేరు. అట్టి భాగ్యము త్రిత్వ దేవుడు మన ఎల్లరికీ అనుగ్రహించిన గాక. అలాగే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ప్రతి అవసరతను బట్టి ప్రభు వైపు చూస్తూ దేవుడు నీ హృదయముతో మాట్లాడితే ఇక్కడ నేను ప్రార్థన చేయించును, వెళ్ళి ఒంటరిగా మీ గృహాల్లోకి వెళ్ళాక ప్రార్థించండి. ప్రభు మన ప్రార్థన ఆలకించగలిగిన వారు ఉన్నారు. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలో ఎక్కిపోయిద్దాం. మీ అందరి ప్రార్థనలు దేవుడు విని మంచి వాతావరణం ఇచ్చారు. అందరు బట్టి ప్రభుని స్తుతిస్తూ దైవజనులు రాస్తూ ఉన్నారు, ఎండ చలి వాన గాలి ఏమీ చేయ నేరము నిన్ను అన్నట్లుగా ప్రభు అని వైపు మేము చూస్తూ ఉన్నాం. మా యందు ప్రభు ఒప్పుకోలు దయచేయండి, శుద్ధీకరణ దయచేయండి, సమర్పణ దయచేయండి, ఎత్తబడిన వాక్కు నీరు గట్ట ఫలింప చేయండి. నువ్వు మాత్రమే మహిమలు చేయగలిగిన వాడు, నీవు మాత్రమే మాకు స్వరాన్ని వినిపించగలిగిన దేవుడు అయినా. ఎంత గొప్ప కార్యములు చేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఉన్న దైవజనులు, వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారు కలిగిన సమస్తాన్ని మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే బిడ్డల హృదయాల్లో నీ వాక్కు వెళ్ళినదో వారి హృదయాలు మీరు పట్టుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ఒంటరిగా ఉన్నప్పుడు సన్నిధి చేయడానికి నీ కృపను దయచేయండి. వరాత్మా పేత పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము, వరాత్మా పేత పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము, శుభాన్ని పలికే దేవుడు, మమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడు, నీ దగ్గరకు వచ్చా మీ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరిన్ని సభలు పెట్టి అనేక మంది బిడ్డలకు వార్త వినిపించడానికి కృపను దయచేయండి. ఇప్పటి వరకు వాతావరణం మీ స్వాధీనం ఉంచుకున్నారు, నీ మహిమలు జరిగించారు, అందరూ ప్రార్థన మీరు ఆలకించారు. ఎండ చలి వాన గాలి ఏమీ చేయలేదని భక్తులు రచించినట్లుగా సన్నిధి ద్వారా అనేక కార్యములు చేయగలిగిన వారు రాబోయే రోజులు మహిమలు జరగడానికి నీ కృపను దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మేము మాకిచ్చిన సొంత రక్షణ కాపాడుకుని రాకడలో ప్రభుని ఎదుర్కొనే భాగ్యము, నిన్ను కలుసుకునే భాగ్యం, 7 ఏండ్లో 1000 ఏండ్లో నరకముని తప్పించబడి 7 ఏండ్ల విందులో 1000 ఏండ్ల పరిపాలనలో పరలోకములు నీతో వసించే భాగ్యమును మాకు అందరికి దయచేయమని ఆ రోజు మేము అపోస్తలుని, పౌలుని, తర్వాత అందరూ ప్రవక్తలు, పరిశుద్ధులు అందరితో కలుసుకుని ఆ పరిశుద్ధ విందులో మేము కూడా ఉండడానికి కృపను దయచేయమని అన్నిటిని మీరు ఆశీర్వదించమని వేగంగా త్వరగా రాని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. వేదిక మీద ఉన్న సేవకులకి కూడా ಎಲ್ಲರಿಗೂ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. చాలా సంతోషం. దేవుడు మనందరినీ దీవించును గాక. మంచి వర్తమానం అందించిన మరి తేజ